డీటెయిల్ చూద్దాం. తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ముమ్మరంగా కసరత్తు కొనసాగుతుంది. తెలంగాణ క్యాబినెట్లో ప్రస్తుతం 6 ఖాళీలు ఉన్నాయి. రెడ్లకు 2, బీసీలకు 2, ఎస్సీలకు 1, ఎస్టీల్లో లంబాడ వర్గానికి 1 ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక రెడ్లకు 1 ఇచ్చి మరొకటి మైనారిటీలకు ఇవ్వడంపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. మైనారిటీలకు క్యాబినెట్లో చోటు కల్పిస్తే లంబాడలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఓసీ కోటా రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. ఇక బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, వాకటి శ్రీహరి, విజయశాంతి వరుసలో ఉన్నారు. ఎస్సీ కోటాలో గడ్డం వివేక్, అద్దంకి దయాకర్, మైనారిటీ కోటాలో అమీర్ అలీ ఖాన్కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సీఎం రేవంత్ వెంట భట్టి, ఉత్తమ్ కూడా ఉన్నారు. అధిష్టానం పిలుపుతో నేతలు ఢిల్లీ వెళ్లారు. కేసీ వేణుగోపాల్తో భేటీ కానున్నారు. క్యాబినెట్ విస్తరణపై హైకమాండ్తో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 28న నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ 4 వరకు నామినేషన్లకు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలించనున్నారు. ఏప్రిల్ 9 వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం కల్పించనుంది. ఏప్రిల్ 23న పోలింగ్, 25న కౌంటింగ్ నిర్వహించనున్నారు. మే 1తో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు పదవీకాలం ముగుస్తుండటంతో నోటిఫికేషన్ వెలువడింది. అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఆందోళన చేసింది. నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందంటూ నినాదాలు చేస్తున్నారు. పంట నష్టంపై తాము నిరసన తెలుపుతుంటే మార్షల్స్ అడ్డుకోవడం సరికాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వై హరీష్. మార్షల్స్పై స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు. అకాల వర్షాలతో రైతులకు అపార పంట నష్టం జరిగిందని, రైతులకు ఎకరానికి 30,000 నష్టపరిహారం చెల్లించాలన్నారు. మామిడి, ఇతర పంటలను శాసనసభకు తీసుకొస్తే అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు ఉపయోగపడే ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలి. రైతులను ఆదుకునే రాష్ట్రంలో కురిసినటువంటి వడగండ్ల వాన వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు నష్టపోయినరు. చేతికి వచ్చేటటువంటి పంట పూర్తిగా నాశనం అయిపోయింది. ఈ పరిస్థితిని వివరిద్దామని నష్టపోయినటువంటి పంటలను తీసుకొచ్చి మీడియా పాయింట్లో చూపించి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతామంటే ఏదో మేము మామిడికాయల్ని పట్టుకొని వస్తే, మక్క కంకుల్ని పట్టుకొని వస్తే అవి బాంబులని పట్టుకొని వచ్చినట్టు ఈరోజు సెక్యూరిటీ మార్షల్స్ అంతా కూడా అడ్డుకున్నారు. సభ నడుస్తున్నప్పుడు రాష్ట్రంలో ఏదైనా సంఘటన జరిగితే, ఇబ్బంది జరిగితే ఆ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది ఆనవాయితీ. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయో, జరిగినటువంటి నష్టపరిహారం మరి మేము చేయలేదు కాబట్టి రైతులంతా ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. వాస్తవం అంతా మీడియాకి చెప్తే ప్రజలకు తెలిసిపోతుందని భయపడి రాష్ట్ర వ్యాప్తంగా 2-3 రోజుల నుంచి ఈ వడగండ్లు మరియు ఈదురుగాలుల వలన అపార నష్టం జరిగింది. ఈ అపార నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఇంకా సిద్ధం కాలే. వెంటనే 30,000 రూపాయలు ప్రతి ఎకరానికి చెల్లించాలని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం డిమాండ్ చేస్తోంది. ఇవాళ రైతులు ఎంత బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలో చీఫ్ మార్షల్స్ జగదీష్ రెడ్డిని సభకు రావద్దని సూచించారు. తనను రావద్దనడానికి స్పీకర్ ఇచ్చిన బులెటిన్ చూపించాలని జగదీష్ రెడ్డి కోరారు. బులెటిన్ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జగదీష్ రెడ్డి. ఇప్పటివరకు తన సస్పెండ్పై బులెటిన్ ఇవ్వలేదన్నారు ఆయన. ఏ కారణంతో తనని సస్పెండ్ చేశారనేది తేలాలన్నారు. తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి జగిత్యాల రైతులు ప్రయత్నించారు. రైతు రుణమాఫీ పూర్తిగా చేయాలని డిమాండ్ చేశారు. ఇక రైతు భరోసా, పంట నష్టపరిహారంపై ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. Hey!
రాష్ట్రంలో మొదటిసారిగా ఆర్జాల బావి వద్ద పీఏసీఎస్ ద్వారా రబీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించామన్నారు మంత్రి కోమటిరెడ్డి. తెలంగాణలో గత సీజన్లో ధాన్యం కొనుగోలు విక్రయాల్లో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. వ్యాపారస్తులు 70 లక్షంగా వ్యాపారం చేయొద్దన్నారు. రైతులను కావాలని ఇబ్బంది పెడితే ఆ మిల్లులను సీజ్ చేయిస్తానన్నారు. పండుగ ముందే రాష్ట్రంలో మన జిల్లాలో మన కాన్స్టిట్యూన్సీలో లాస్ట్ ఇయర్ లో కూడా ఇదే వేదిక మీద మొదటి సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ విషయం చెప్పగానే మన కలెక్టర్ గారు కూడా వెంటనే ఇక్కడ మళ్ళా మన దగ్గర చేయాలని చెప్పి వారిని కోరగానే ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు వారిని డిసిఓ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని కోఆపరేటివ్ బ్యాంక్ వారిని అభినందిస్తూ అసెంబ్లీ సెషన్ నడుస్తున్నా సరే ఫస్ట్ సెంటర్ ఇక్కడ ఇంకా తక్కువ ఉన్నాయి. ఇప్పటిలో దాదాపు 200 మంది మొన్నటికి 100 మంది రైతులు ధాన్యం తీసుకొచ్చారు. వాతావరణం చూస్తే అప్పుడప్పుడు ఉదయం కూడా మబ్బులు పట్టినట్టు అనిపిస్తుంది. ఎప్పుడే ఏ కాలం ఒక్కసారి వర్షం వచ్చిందంటే మళ్ళీ 15 రోజులు మళ్ళీ మీరు ఎండల్లో ఆరబెట్టుకోవాలి. మాజీ సీఎం కేసీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఒకప్పుడు నకిలీ కరెన్సీ, నకిలీ పాస్పోర్ట్ కేసులో ఉన్నాడన్నారు. అప్పట్లో దీనిపై కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారని గుర్తు చేశాడు. ఇప్పుడు కేసీఆర్పై మౌనంగా ఉండటానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అవగాహన ఒప్పందంలో భాగమే అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ చరిత్రను, ఆయన చుట్టూ ఉన్న చెంచాలను అడగండి అంటూ ట్వీట్ చేశారు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గజ్వేల్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒకప్పుడు మంచినీటి కోసం ప్రజలు కష్టపడేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. గజ్వేల్ను కేసీఆర్ ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దారన్నారు. కాంగ్రెస్ నేతలు అనవసరంగా దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 181 కోట్ల రూపాయల పనులు రద్దు చేసినావు నువ్వు. కేసీఆర్ గారు మంజూరు చేసి టెండర్లై నడుస్తున్న పనులను 181 కోట్ల రూపాయల పనులు రద్దు చేయడం మినహా నువ్వు కొత్తగా చేసింది ఏంది అంటున్నా. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ కళ్ళల్లో పెట్టుకున్నావు, గజ్వేల్ మీద ఏడ్చినవు, గజ్వేల్ అభివృద్ధి మీద కుళ్ళినవు. ఇవాళ ముఖ్యమంత్రి అయితే కూడా గజ్వేల్ మీద ఏడ్పోయినది. గజ్వేల్ కు కేసీఆర్ గారు చేసిన పనులు రద్దు చేసి గజ్వేల్ కు అన్యాయం చేసినవు తప్ప రేవంత్ రెడ్డి నువ్వు చేసింది ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు కూడా కేసీఆర్ గర్జిస్తే తప్ప మల్లన్న సాగర్ గేట్లు తెరవలే. నువ్వు నీ పరిపాలనలో దుష్ఫలితాలతో ఇవాళ తెలంగాణ మొత్తం కూడా అల్లాడుతుంది, జనం అల్లాడుతున్నారు, గజ్వేల్ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ అంటే రైతు బంధు, రేవంత్ అంటే రైతు బంధును మింగిన రాబంధు. నువ్వు బంద్ చేసినావు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినావు, యాసంగి రైతు బంధు ఇవాళ వల్లే నీ ఊటకపు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అన్నావు. ఇవాళ రైతులు గొల్లుమంటున్నారు, అయిపోయింది రుణమాఫీ అంటున్నావు. సగం మందికి పైగా కానే లేదు. ఇంకా నీ 17 నెలల పాలనలో అసలు నువ్వు గజ్వేల్కి ఏం తెచ్చి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు పంట నష్టం అంచనా వేయాలని మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశించారు. దాదాపు 13 జిల్లాల్లో 64 మండలాల్లో 11,298 ఎకరాలు నష్టం జరిగినట్లు అంచనా వేశారు. దెబ్బతిన్న పంటల్లో 6,670 ఎకరాల్లో వరి, 4,100 ఎకరాల్లో మొక్కజొన్న, 309 ఎకరాల్లో మామిడి, ఇతర పంటల నష్టంపై పూర్తి నివేదిక అందగానే నష్టపరిహారం చెల్లింపులకు చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. కాళేశ్వరం విచారణ ముగింపు దశకు చేరింది. మరో 6 రోజుల్లో ఎంక్వైరీ ముగినుంది. త్వరలో గత ప్రభుత్వ పెద్దలను విచారణకు పిలిచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్టు వచ్చాక ప్రాజెక్టు వ్యూహకర్తలను కూడా ఎంక్వైరీ చేయనున్నారు. రిపోర్ట్స్ కోసం ఎన్డీఎస్ఏ విజిలెన్స్ అధికారులకు లేఖ రాశారు. ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణ కోసం సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. సహాయక చర్యలు నిరంతరం కొనసాగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సహాయక చర్యలు త్వరగా జరిగేలా చూడాలని చెప్పారు. సహాయక చర్యలకు కేంద్రం నుంచి అవసరమైన అనుమతులను త్వరగా తీసుకోవాలని ఆదేశించారు. ప్రణాళికబద్ధంగా సహాయక చర్యలు నిపుణుల సలహాలతో ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. వెల్కమ్ బ్యాక్. సీఎం రేవంత్ నివాసానికి తానా సభ్యులు వెళ్లారు. సీఎం రేవంత్ ను జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా 24వ తానా కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆహ్వానించింది. కాగా జూలై 3 నుంచి 5వ తేదీ వరకు అమెరికాలో తానా కాన్ఫరెన్స్ కార్యక్రమం జరగనుంది.
వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్ ఇచ్చారు. తానేదో కాల్ డేటా తీసుకున్నానని ఆరోపించానని, తమ ఇంట్లోనూ మహిళలు ఉన్నారని, తమ వాళ్లకు ఒక న్యాయం, బయటి వారికి ఒక న్యాయం ఉండదని అన్నారు. ఏపీలో ఏ ఒక్క ప్రాంతంలో తమకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదన్నారు ఆయన. ఎవరైతే మీకు ఈ టాపిక్ డైవర్షన్, క్యారెక్టర్ అసాసినేషన్కి ట్రై చేస్తా ఉన్నారో నేను వారికి చెప్తా ఉన్నా, ఇప్పటిదాకా నేను రిస్ట్రైన్గానే ఉన్నాను, నేను ఎక్కడ మాట్లాడు. కానీ ఈ రోజు నుంచి నాకు కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, నేను మాట్లాడే అవకాశం వస్తుంది. నాకు చాలా అవెన్యూస్ ఉంటాయి. వచ్చిన అవకాశంలో, వచ్చిన ప్రతి ప్లాట్ఫామ్ మీద, వచ్చిన ప్రతి అవెన్యూలో కూడా నేను మిగతా వాళ్ళలాగా బూతులు తిట్టే కార్యక్రమం నా వల్ల కాదు, నాకు చేత కాదు. లేకపోతే మిగతా వాళ్ళలాగా ఈవిడ చెప్పినట్లు నిన్న అబద్ధాలు చెప్పడం అనేది నాకు చేత కాదు. నేను నిజమే చెప్తాను. ఏదైతే ఉందో ఆ ఫ్యాక్ట్స్ మొత్తం మేము బయటికి చెప్తాను. ఈ విషయమే కాదు, చాలా విషయాల గురించి మాట్లాడతాను, పేర్లతో సహా తీసుకుని మాట్లాడతాను. ఇది ఎంత దూరం వెళ్తుందో మీ అందరికీ చెప్పేది ఒకటే. మీ వెనకమాల ఎవరైతే ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పేది ఒకటే. మీరే మొదలు పెట్టారు, ఇప్పుడు దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా దీనికి తగిన విధంగా సరైన సమయంలో తప్పకుండా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కటి ఉపయోగించుకొని పేర్లు తీసుకుని కూడా మాట్లాడతారని చెప్పి మీ అందరికీ కూడా తెలియదు. కూటమి పాలనపై వైసీపీ అధినేత జగన్ నిప్పులు చెరిగారు. నష్టపోయిన రైతుల పట్ల ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలన్నారు. ఇప్పటికీ రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. తమ హయాంలో ఉచిత రైతు పంటల బీమా రైతుల హక్కుగా ఉండేదని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమా ఎత్తేశారని జగన్ మండిపడ్డారు. మళ్లీ తాము అధికారంలోకి రాగానే ప్రతి రైతు కళ్ళలో ఆనందం కనిపించేలా చేస్తామన్నారు జగన్. అత్యధిక సాగు చేస్తా ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అరటి సాగులో పులివెందుల రాష్ట్రంలో నెంబర్ 1. పులివెందుల అరటి సాగులో ఇక్కడ పులివెందుల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 25 కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక మునిపే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. అక్కడే గన యూసర్ ఏజెన్సీని గన ఇచ్చి ఉండింటే 500 మెట్రిక్ టన్నులకు సంబంధించిన సామర్థ్యం ఆ కోల్డ్ స్టోరేజ్ లో ఉంది. కాబట్టి యూసర్ ఏజెన్సీని గన పెట్టి ఉండింటే ఆ యూసర్ ఏజెన్సీ అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు. వీళ్ళు రైతన్నలు ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తా ఉంది కాబట్టి వీళ్ళైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది. ఈ రోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే, ఒకవైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల, ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే, మరోవైపున రేటు చూస్తామా అంటే నెల కిందట 26,000 పలికిన రేటు ఈ రోజు 9,000 రూపాయలకు పడిపోయిన పరిస్థితులు చూస్తాం. 9,000 కూడా కాదు, ఇంకా 9,000 కూడా కాదు సార్, ఇంకా తక్కువ అంటున్నారు. ఈరోజు 9,000 కాదు 6,000 అని చెప్తున్నారు రైతులందరూ. ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతును ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉన్నా. మిర్చి పంట అయినా అదే పరిస్థితి, ధాన్యం కొనుగోలు అయినా అదే పరిస్థితి. 300 నుంచి 400 రూపాయలు పర్ టన్ను రైతు నష్టపోయిన పరిస్థితి. 2,800 రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు. ఇంతవరకు 1 కేజీ కొనుగోలు చేయాలి ఒక రైతు దగ్గర. పెసర పరిస్థితి అదే, శనగల పరిస్థితి అంతే, మినుముల పరిస్థితి అంతే, కందుల పరిస్థితి. మచిలీపట్నం గోసంఘం వద్ద నిర్మించిన G+3 హౌసెస్ ని మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన G+3 గృహ సముదాయంలో అన్ని రకాల వసతులు కల్పించి అర్హులతో ఉగాది రోజున గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. 432 మంది లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించనున్నట్లు వెల్లడించారు ఆయన. రేపు ఉగాది నాటికి కంప్లీట్ చేయాలని దాదాపు 432 ఇళ్లు రేపు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఏ కాకుండా ఇంకొక 1008 ఇళ్లు కంప్లీట్ అవుతున్నాయి. అవి కూడా దాదాపు 93% వరకు కంప్లీట్ అయిపోయింది. మిగతా కూడా కంప్లీట్ చేసి అవి కూడా వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేస్తాం జరుగుతుంది. మొత్తం బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి, ఇంకా నిర్మాణం చేయాల్సినవి ఉన్నాయి. వాటిని కూడా దృష్టి పెట్టి అవకాశం ఉన్నంత వరకు వీలైతే ఆ 1,800 ఇళ్లను కూడా కంప్లీట్ చేయడానికి మరి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి, మున్సిపల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి, ఎందుకంటే బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ప్లస్ బ్యాంక్ లోన్ ఉంది కాబట్టి ప్రభుత్వం పెరిగినటువంటి అంచనాలని కొద్దిగా మ్యాచ్ చేసుకోగలిగితే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మొత్తం కూడా రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, టోటల్ అంతా ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, అంతా ఉంది కాబట్టి మిగతా కూడా కంప్లీట్ చేసి మేము ఏదైతే అనుకున్న 4,176 ఇళ్ళు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. అక్రమ లేఅవుట్లపై కౌన్సిల్ మనోహర్ నిలదీశారు. మున్సిపల్ చైర్మన్ పొడియం ముందు నిరసనకు దిగారు. కౌన్సిల్ హాల్లో నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు నినాదాలతో కౌన్సిల్ దద్దరిల్లింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే చొరవతో గొడవ సద్దుమణిగింది. జిల్లా కలెక్టర్
ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపుకుంటారు. గవర్నమెంట్ జీవో ఇష్యూ తప్ప రిజిస్ట్రేషన్. దేశ రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ర్యాలీలు, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. హిందూపురంలో జరిగిన సిపిఐ డివిజన్ స్థాయి సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. కేంద్రంలో ఉన్న బీజేపీ కులాల మధ్య కక్షలు రగిలించడానికి ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో బృహత్తర ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దేశ రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజల్ని సమాయత్తం చేస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వల్ల మన రాజ్యాంగానికి పెను ప్రమాదం సంభవిస్తూ ఉంది. ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగాన్ని మార్చి మనస్ఫూర్తి ఆధారంగా ఒక రాజ్యాంగాన్ని తేవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగా వారు పాల్గొగలుగుతారు. ఇవాళ తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి టీటీడీ పాలక మండలిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని రాష్ట్ర రాజధానులలో వెంకన్న ఆలయాలు నిర్మించాలని నిర్ణయించారు. స్వామివారి ఆస్తుల పరిరక్షణకు కమిటీ ఏర్పాటు చేశారు. ముంతాజ్ హోటల్ నిర్మాణానికి మరో చోట 50 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఇక టీటీడీ ఉద్యోగులు హిందువులు అయి ఉండాలని, తిరుమలలో హ్యాకర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు రైల్వే ఎస్పీ చందన దీప్తి. రైలులో ప్రయాణించిన వారి వివరాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. అయితే నిందితుడిని ఖచ్చితంగా పట్టుకుంటామన్నారు ఎస్పీ చందన దీప్తి. మేడ్చల్లో వెళ్తున్నటువంటి ఎంఎంటీఎస్ ట్రైన్ ఒక అమ్మాయి తను లేడీస్ కంపార్ట్మెంట్లో పెడుతుంది. తనతో పాటు ఇంకొక 2 లేడీస్ ఉన్నారు. అయితే ఆల్వాల్ ప్రాంతంలో వాళ్ళు దిగి వెళ్ళిపోయారు. సో తను ఒకటే ఉంది కంపార్ట్మెంట్లో. ఇన్ ఎడిషన్ ఓపెన్ కూడా ఉన్నారు. తను ఏం చేశాడంటే అమ్మాయిని గట్టిగా పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అమ్మాయి రెసిస్ట్ చేస్తే తనతో మాట్లాడుతూ నువ్వు ఒక రూమ్కి రావాలి నాతో అది ఇది మాట్లాడితే అమ్మాయి సరే అనింది, వదిలేస్తాడని అతనితో మాట్లాడుతున్నాడు. కాల్ చేసిన తర్వాత రికార్డ్స్ ఆల్సో నేను ఎగ్జామినింగ్ అండ్ అంతలోపలే తను ట్రైన్ నుంచి కింద దూకడం జరిగింది. దూకిన తర్వాత ఐ థింక్ షీ లాస్ట్ హర్ కాన్షియస్నెస్. వీఆర్ స్టిల్ కీపింగ్ హర్ ఇన్ అబ్జర్వేషన్. హర్ కండిషన్ ఇస్ స్టేబుల్. అతను ఒక్కడే ఉన్నాడు. తను షీఈ్ నాట్ ఏబుల్ టు టెల్ వెరీ ప్రాపర్లీ. కాకపోతే అతను అక్యూజ్డ్ ఎప్పుడు ట్రైన్ ఎక్కాడో ఎప్పుడు తను గమనించలేదని చెప్తుంది. బట్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం ఘటనపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే ఎస్పీ చంద్ర దీప్తితో ఎమ్మెల్సీ కవిత ఫోన్లో మాట్లాడారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై రైల్వే ఎస్పీని కవిత అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని, మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని కవిత మండిపడ్డారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో యాంకర్ శ్యామలను పోలీసులు విచారించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో ఆమెను 3 గంటలకు పైగా ఎంక్వైరీ చేశారు. ప్రమోటింగ్కు సంబంధించి లావాదేవీలపై ఆరా తీసినట్లు సమాచారం. ఇక తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని యాంకర్ శ్యామల ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా అరెస్టు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. అయితే విచారణకు సహకరించాలని శ్యామలకు హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలోనే యాంకర్ శ్యామల విచారణకు హాజరయ్యారు. అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్ప్రిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన. పార్లమెంటు ప్రాంగణంలో 2 అరకు కాఫీ స్టాళ్లను ప్రారంభించారు. లోక్సభ క్యాంటీన్లో అరకు స్టాల్ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ క్యాంటీన్లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, టీడీపీ, బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు. మొదట అరకు కాఫీ ఉత్పత్తులను లోక్సభ స్పీకర్కు మంత్రి సంధ్యారాణి అందజేశారు.
పార్లమెంటు సభ్యులు మాజీ సభ్యుల జీతభత్యాలు పెంచుతున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. పార్లమెంటు సభ్యుల నెలవారీ జీతం 1,00,000 నుండి 1,24,000కు పెరిగింది. రోజువారీ భత్యం 2,000 నుండి 2,500కు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. పార్లమెంటు సభ్యులు మాజీ సభ్యుల నెలవారీ పెన్షన్ 25,000 నుండి 31,000కు సవరించింది. మాజీ సభ్యులకు ప్రతి సంవత్సరం సర్వీస్కు అదనపు పెన్షన్ 2,000 నుండి 2,500కు పెరిగింది. అహ్మదాబాద్ సమీపంలోని బుల్లెట్ రైలు ప్రాజెక్టు స్థలంలో ప్రమాదం జరిగింది. నిర్మాణం కోసం ఉపయోగించిన సెగ్మెంట్ లాంచింగ్ యాంట్రీ ప్రమాదవశాత్తు జారిపడింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో 25 రైళ్లు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. 15 పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. 5 రీషెడ్యూల్ చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో మూశాయి. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్లో కొనుగోల మద్దతుతో సూచీలు వరుసగా 6వ ట్రేడింగ్ సెషన్లోనూ లాభాలు ట్రేడ్ అయి సెన్సెక్స్ 1,078 పాయింట్ల లాభంతో ముగిసింది. ఇక నిఫ్టీ 307 పాయింట్లు లాభపడింది. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.